ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम 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 शांति। గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్ష. बाबा చెప్తారు, मीठे बच्चे, तुम्हें शरीर से अलग होकर बाप के पास जाना है,
तुम शरीर को साथ नहीं ले जाएंगे, इसलिए शरीर को भूल अपने को आत्मा समझो. బాబా చెప్తారు, మీటే బచ్చే, మీరు శరీరంతో ఇంటికి పోరు, శరీరాన్ని ఇక్కడే వదిలేసి బాబా దగ్గర ఇంటికి పోతారు. అందువల్ల ఈ శరీరంతో మనకు ఇప్పుడు అంటే మన శరీరంతో పోయేదానికి కాదు, అందుకు శరీరాన్ని మర్చిపోతూ ఉండాలి, ఆత్మాన్ని చూడాలి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, तुम बच्चे अपनी आयु को योग बल से बढ़ाने का पुरुषार्थ क्यों करते हो? బాబా అడుగుతారు, మీరు బిడ్డలు మీ ఆయుష్ని ఎక్కువ చేసానికోసం, యోగ బలంతో ఎక్కువ చేసానికోసం ఎందుకు పురుషార్థం చేస్తారు? आंसर, क्योंकि तुम्हारी दिल होती है कि हम बाप द्वारा सब कुछ इस जन्म में जान जाए, बाप द्वारा सब कुछ सुन ले, इसलिए तुम योग बल से अपनी आयु को बढ़ाने का पुरुषार्थ करते हो. अभी ही तुम्हें बाप से प्यार मिलता है, ऐसे प्यार फिर सारी कल्प में नहीं मिल सकता. बाकी जो शरीर छोड़ करके चले गए उसके लिए कहेंगे ड्रामा. उनका इतना ही पार्ट था. బాబా చెప్తారు, మన ఎందుకోసం మన ఆయుష్ని పెంచుకోవాలని పురుషార్థం చేస్తాం యోగ బలంతో. ఎందుకంటే మనకి ఇప్పుడు మనసులో చాలా ఏమి ఇష్టం, మనసులో ఏముంది, తండ్రి ద్వారా అన్నీ ఈ జన్మలోనే తెలుసుకోవాలి అట్లా అని మనకు ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉంది, పూర్తిగా అన్నీ తెలుసుకోవాలని, తండ్రి ద్వారా అన్నీ వినాలి. అందుకోసం యోగ బలం ద్వారా మన ఆయుష్ని పెంచుకోవాలని మన పురుషార్థం చేస్తాం. ఇప్పుడే మనకు తండ్రి ప్రీతి దొరుకుతుంది. ఇట్లా ప్రీతి మళ్ళా కల్పమంతా ఎప్పుడు దొరకదు. బాకీ ఈ శరీరాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతాం. అయితే ఎవరెవరు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినారో, ఇప్పుడు ఎవరెవరు వేరే శరీరం తీసుకున్నారు ఈ సంఘంలో కూడా, వాళ్ళ కోసం డ్రామా అని చెప్తారు. వాళ్ళది ఇంతే పార్ట్ ఉండింది. మరియు బాబా చెప్తారు, ఓం శాంతి. बच्चे जन्म जन्मांतर और सत्संगों में गए और यहाँ भी आए. वास्तव में इसको भी सत्संग कहा जाता है. सत का संग तारे बच्चों के दिल में आता है. हम पहले भक्ति मार्ग के सत्संगों में जाते थे, अभी यहाँ बैठे, रात दिन का फर्क बाँचता है. బాబా చెప్తారు, మీటే బచ్చే, జన్మ జన్మాంతరం మీరు బిడ్డలు వేరు వేరు సత్సంగంలో కూడా పోయినారు, ఇప్పుడు ఇక్కడ వచ్చినారు. వాస్తవంగా దీనికి కూడా సత్సంగం చెప్తాం. సత్యాని సంఘం నీతేది నేర్పిస్తుంది. సో బిడ్డలకు ఇప్పుడు మనసులో వచ్చింది. మొదట్లో మన భక్తి మార్గంలో అనేక సత్సంగంలో పోదానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, రాత్రి పగలంత తేడా మనకు అనుభవం అవుతుంది. यहाँ पहले पहले तो बाप का प्यार मिलता है. మొదటి మాట ఈ సత్సంగంలో మనకు తండ్రి ప్రీతి దొరుకుతుంది. ఫిర్ బాప్ को बच्चों का प्यार मिलता है. మరి తండ్రి కూడా బిడ్డల ప్రీతి దొరుకుతుంది, తండ్రి ప్రీతి బిడ్డలకు దొరుకుతుంది. అభి ఇస్ జన్మ में तुम्हारी చేంజ్ हो रही है. ఇప్పుడు ఈ జన్మలో మనకు మన జీవనం పరివర్తన అవుతుంది. तुम बच्चे समझ गए हो कि हम आत्मा है न कि शरीर. शरीर नहीं कहेंगे कि हमारी आत्मा, आत्मा कहती है हमारा शरीर. ఇప్పుడు మీకు ఇదంతా అర్థం కూడా అయిపోయింది. ఈ సమయంలోనే మనకు అర్థమైంది, నేను అంటే ఆత్మ, శరీరం కాదు. శరీరం ఇట్లా చెప్పదు ఇది నా ఆత్మ అట్లా అని, అయితే ఆత్మ చెప్తుంది ఇది నా శరీరం అట్లా అని.
तो अभी बच्चे समझते हैं जन्म जन्मांतर तो वो साधु संत महात्मा आदि करते आए। आजकल फिर फैशन पड़ गया है, साई बाबा, मेहर बाबा, फलाना बाबा, तो वो सब है జిస్మాని हो गए। అంటే బాబా చెప్తారు ఆత్మని ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, ఇది కూడా మీకు అర్థమైంది। జన్మ జన్మాంతర మనం సాధువుల దగ్గర, సన్యాసుల దగ్గర, మహాత్మాల దగ్గర పోతూ ఉంటాం। ఇప్పుడంతా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది। ఎవరెవరో బాబాలు వచ్చినారు, సాయిబాబా, మెహర్ బాబా, ఫలానా బాబా, ఎవరెవరో బాబాలు, వాళ్ళందరూ శారీరకంగా ఉన్నారు, అంటే లౌకికంగా ఉంటారు। జిస్మానీ ప్యార్ని సుఖతో హోతా హీ नहीं, శారీరక ప్రీతిలో ఏమీ సుఖం లేదు మనకు। అభి తుమ్ బచ్చోं का है रूहानी प्यार, రాత్ దిన్ కా ఫరక్ है। ఇప్పుడు మనకు ఆత్మిక ప్రీతి ఉంది, అంటే రాత్రి పగలంత తేడా ఉంది। ఆ ప్రీతి లౌకిక ప్రీతిగో ఇక్కడ వచ్చే ఇక్కడ మనకు बाबा इच्छे प्रीति। यहाँ तुमको समझ मिलती है, वहाँ तो बिल्कुल बेसमझ है। ఇక్కడ మనకు తెలివి దొరుకుతుంది, తెలివి వస్తుంది। అక్కడ భక్తి మార్గాన్ని గురువుల దగ్గర మనం తెలివి లేని వాళ్ళగా ఉంటాం, అక్కడ తెలివి లేనిదే అన్ని బాటలు, ఇక్కడే తెలివి దొరికేది మనకు, మంచి తెలివి। तुम अभी समझते हो बाबा आकर के हमको पढ़ाते हैं, वो सबका बाप है, मेल अथवा फीमेल सब अपने को ఆత్మ సమझते हैं। అంటే ఇక్కడ మీకు బాగా అర్థమైంది, మనకు తండ్రి చదివిస్తూ ఉన్నారు, ఆ తండ్రి అందరికీ తండ్రి అయినారు, మేల్ ఫీమేల్ స్త్రీ పురుష కానీ అందరికీ, అందరూ ఆత్మలే కదా వాస్తవంగా, ఆత్మలు చదివిస్తారు। ఆత్మ తండ్రిని చెప్తుంది, బాబాని పిలిచింది కూడా ఆత్మ, బాబా కూడా చెప్తారు ఏ బిడ్డ అట్లా అని, ఆత్మని చూసి చెప్తారు, బిడ్డలు కూడా రెస్పాండ్ చేస్తారు। సో ఇక్కడ తండ్రి మరి బిడ్డ సంబంధం అంటే మిలన్ అవుతుంది। బిడ్డలకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, తండ్రి మరి బిడ్డలు, ఆత్మ మరి పరమాత్మది మిలన్ ఈ ఒక్కసారి సంఘంలో మాత్రమే జరుగుతుంది। బిడ్డలు బాబా బాబా అని చెప్తారు, బాబా అని అక్షరం చాలా మధురంగా ఉంది, బాబా అని చెప్తే ఆస్తి తలంపు వస్తుంది మనకు। మనం చిన్న పిల్లలు ఏమి లేదు, తండ్రి ఎవరు మనకు అర్థమైంది। बाप की समझ बच्चों को जल्दी पड़ती है, తండ్రిని అర్థమైందా లేదా, ఫాస్ట్గా అర్థమైంది మనకు। तो बाबा से क्या वर्षा मिलता है, वो छोटा बच्चा तो समझ नहीं सकता है। అంటే తండ్రి దగ్గర ఉండి ఏం ఆస్తి దొరుకుతుంది అని మనకు బాగా అర్థమైంది, చిన్న పిల్లలకు ఏం అర్థమవుతుంది, ఆస్తి విషయం ఏం అర్థమవుతుంది లేదు। तो यहाँ तुम जानते हो कि हम बाबा के पास आए हैं, बाप कहते हैं हे बच्चों, तो इसमें सब बच्चे आ गए हैं। ఇప్పుడు మనకు అర్థమైంది, మన తండ్రి దగ్గర వచ్చినాం, తండ్రికి చెప్తారు ఏ బిడ్డ అట్లా అని, బిడ్డలు అని చెప్పేటప్పుడు అందరూ వచ్చేస్తారు, ఆత్మలందరూ। सब आत्माएं घर से यहाँ आती है पार्ट बजाने, कौन कब पार्ट बजाने आते हैं ये भी बुद्धि में है। అంటే ఆత్మలందరూ పైన ఇంట్లో ఉండి ఇక్కడ వచ్చినారు పార్ట్ చేసానికి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు ఇది కూడా మీకు బాగా అర్థమైంది। सबके సెక్షన్స్ अलग अलग है, అందరిది సెక్షన్ వేరే వేరేగా ఉంటుంది పరంధాములు, అక్కడి నుంచి ఇక్కడ వస్తాం మనం। మళ్ళీ ఫైనల్గా అందరూ వాళ్ళ సెక్షన్లో పోయి కూర్చుంటారు పరంధాంలో, ఇది కూడా డ్రామాలో ఇట్లని ఫిక్స్ అయింది।
తండ్రి ఎవరినై కింద పంపించలేదు. వాళ్ళు ఆటోమేటికలీ డ్రామా అనుసారంగా కింద వచ్చేస్తారు. ఇది కూడా డ్రామాలో ఆటోమేటిక్లీ అయిపోయింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ధర్మంలో వస్తారు. ఏ ధర్మం ఎవరిది స్థాపన అవుతుందో ఆ ధర్మం వాళ్ళు దాంట్లో వస్తారు. बौद्ध धर्म स्थापन आई तो बुद्ध का धर्म स्थापन हुआ नहीं तो कोई उस धर्म का आएगा नहीं. అంటే బుద్ధ వచ్చి స్థాపన చేసేంతవరకు వాళ్ళ ధర్మం వాళ్ళు కింద రారు. మొదట్లో సూర్యవంశీ చంద్రవంశీలే వస్తారు. మరి వాళ్ళు తండ్రి దగ్గర ఉండి ఇప్పుడు బాగా చదువుతున్నారు. వాళ్ళే నంబర్ 1 సూర్యవంశీ చంద్రవంశీ శరీరం తీసుకుంటారు. అక్కడ ఏ వికారాన్ని మాటను లేదు. సత్యయుగ త్రేత వరకు వికారాలే లేదు. యోగ బలం నుంచి ఆత్మ వచ్చి గర్భంలో ప్రవేశమవుతుంది. దాని నుంచి ఏం అర్థమైంది? మేరీ ఆత్మ और शरीर में అంటే उससे समझेंगे कि मेरी आत्मा इस शरीर में जाकर प्रवेश करेगी. నా ఆత్మ ఈ శరీరంలో ప్రవేశమవుతుంది అని అర్థమవుతుంది. అంటే అక్కడ గర్భ మహల్ ఉంటుంది. పవిత్ర ఆత్మ యోగ బలంతో జన్మం తీసుకుంటుంది. బుడ్డే సమझते हैं हमारी आत्मा योग बल से जाकर ये शरीर लेगी. ముసలి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. యోగ బలంతో నేను ఫలానా శరీరంలో ప్రవేశమవుతాను. मेरी आत्मा अभी पुनर्जन्म लेती है. वो बाप भी समझाते हैं हमारे पास बच्चे आए हैं, बच्चों की आत्मा आ रही है. అంటే ఆత్మ పునర్జన్మం తీసుకుంటుంది. అక్కడ సత్యుగంలో ఆ తండ్రికి కూడా అర్థమవుతుంది, నా దగ్గర ఇప్పుడు ఒక బిడ్డ ఆత్మ వస్తూ ఉంటుంది అట్లా అని సాక్షాత్కారం అవుతుంది. అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ ఆత్మ కూడా సాక్షాత్కారం అవుతుంది. నేను పోయేసి పునర్జన్మం తీసుకుంటాను. ఎక్కడ తీసుకుంటుందో ఆ తండ్రి కూడా ఫీల్ అవుతుంది, మన దగ్గర ఒక బిడ్డ ఇప్పుడు వస్తూ ఉన్నారు, ఆత్మ వస్తుంది అట్లా. ఇది సాక్షాత్కారం అవుతుంది. तो वो अपने लिए समझते हैं हम जाकर के दूसरे शरीर में प्रवेश करते हैं. మరి ఎవరు శరీరం వదిలే టైం వస్తుందో వాళ్ళకి కూడా తెలుస్తుంది, నేను ఇప్పుడు పోయేసి వేరే శరీరంలో ప్రవేశం అవుతాను అట్లా. ఏ भी विचार उठते हैं ना, ज़रूर वहाँ का कायदा होगा, बच्चा किस आयु में आएगा. అంటే ఇదని విచారం చేసే మాట. సత్యుగంలో అక్కడ ఉండే చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారంగానే అక్కడ ఏ వయసులో బిడ్డ పుట్టేది అది కూడా అది ఉంది. అక్కడ చిన్న వయసులో ఎప్పుడు బిడ్డ పుట్టదు. వాహన్తో సబ్ రెగ్యులర్ చల్తా హైనా, అక్కడ అన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఓతో ఆగే చల్ महसूस होगा, सब मालूम पड़ेगा. ऐसे तो नहीं 15-20 वर्ष में कोई बच्चा होगा जैसे यहाँ होता है, नहीं. वहाँ आयुष पूरा 150 वर्ष की होती है तो बच्चा तब आएगा जब आधा लाइफ से थोड़ा आगे होगा. उस समय बच्चा आता है क्योंकि वहाँ आयु बड़ी होती है. एक ही तो बच्चा आना होता है, फिर बच्ची भी आनी है, कायदा होगा. అంటే బాబా చెప్తారు సత్యుగ త్రేతాలో అక్కడ చట్ట ప్రకారంగా బిడ్డలు పుడతారు. ఇట్లా కాదు 15-20 సంవత్సరాల్లో బిడ్డలకు జన్మ ఇస్తారు నీ లేదు. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది కదా, ఆ అమ్మకు బిడ్డకు డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20 సంవత్సరాలు కూడా ఉండదు, ఒక్కొక్కసారి 15 సంవత్సరాలకు ఉంటుంది అట్లా. అక్కడ అట్లా కాదు, అక్కడ పూర్తి ఆయుష్ వచ్చేసి 150 సంవత్సరాలు. అందువల్ల బిడ్డ ఎప్పుడు పుట్టేదంటే సహం వయసు అయిపోతుందంటే 70 సంవత్సరాలు అనుకోండి, కొంచెం అట్లా 70 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బిడ్డ పుట్టేది అమ్మకు.
తర్వాత అక్కడ చట్టం ఉంటుంది, ఒక బిడ్డే కదా, మగ బిడ్డ ఒకరు. అది అయిన తర్వాత ఆడబిడ్డ పుట్టేది. ఇది కూడా ఒక లా. అక్కడ ఫస్ట్ మగ బిడ్డ పుడతాడు, తల్లి తండ్రికి 70 వయసు పైన ఉంటుంది, అప్పుడు పుట్టేది. తర్వాత 10-20 సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డ పుట్టేది. పहले बच्चे की फिर बच्ची आने का అవుతా. అంటే మొదట్లో మగ బిడ్డ వస్తాడు, తర్వాత ఆడబిడ్డ పుట్టేది. विवेक कहता है पहले बच्चा आना चाहिए, पहले मेल फिर फीमेल, 8-10 वर्ष देरी से होता है. అంటే మొదట్లో మగ బిడ్డ పుట్టేది, అంటే లా ప్రకారం, జ్ఞాన ప్రకారం, అట్లా వివేక్ శక్తి ప్రకారం, జడ్జింగ్ పవర్ ఆధార్లో చూస్తే మొదట్లో మగ బిడ్డే పుట్టేది, తర్వాత ఆడబిడ్డ 10 సంవత్సరాల తర్వాత పుట్టేది. ఆగే చల్ తుమ్ బచ్చోంకు సబ్ సాక్షాత్కార్ హోనా. ఇంకా కొంచెం ముందు పోతే మీకే సాక్షాత్కారం అవుతుంది అన్ని విషయాలు, సత్యుత్రేతాలు, ఏ పద్ధతి ఉంటుంది అట్లా అని. कैसे वहाँ की रीति रस्म होती है. तो ये सब बातें नई दुनिया की बाप पेट समझाते हैं. అంటే సత్యుగాని సిస్టమ్ కస్టమ్స్ అంతా ఏమి, ఇది అంతా వివరంగా మీకు అర్థమవుతుంది. ఈ విషయాలంతా తండ్రి కూర్చొని మనకు చెప్తారు, కొత్త ప్రపంచంలో ఎట్లా ఉంటుంది ఎట్లా అని. బాప్ ही नई दुनिया स्थापन करने वाला, రసమ్ రివాజ్ भी జరూర్ సునాతే జాయింగే. తండ్రియే కదా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, అక్కడ ఉండే పద్ధతులంతా కూడా బాబా మనకు వినిపిస్తారు. ఆగే చల్ బహుత్ సునాएंगे और सब साक्षात्कार होता रहेगा. बच्चे कैसे पैदा होंगे कोई नई बात नहीं. ఇంకా కొంచెం ముందు పోతే బాబా అన్ని విషయాలు మనకు చెప్తారు, సాక్షాత్కారం కూడా అవుతుంది. అక్కడ బిడ్డలు పుట్టేది ఎట్లా, అది కూడా అదేం కొత్త మాట లేదు, యోగ బలంతో పుడతారు. तुम तो ऐसी जगह जाते हो जहाँ कल्प कल्प जाना ही पड़ता. బావ చెప్తారు, మీరు ఎట్లాంటి స్థానంలో పోదారంటే కల్ప ఎక్కడ మనం పోదామో అక్కడే పోయేది. సత్యుగంలో, త్రేతాయుగంలో ఎట్లాంటి స్థానం, మంచి వైకుంఠ, అక్కడ పోయి జన్మం తీసుకుంటాం. వైకుంఠతో అభి నజదీక్ ఆ గయా, అభి తో బిల్కుల్ నజదీక్ హీ ఆకర్కే పहुंचे. సత్యం అంటే వైకుంఠం చాలా దగ్గరగా వచ్చేసింది, చాలా దగ్గర చేరినాం మనం. హరేక్ బాత్ తుమ్కో నజదీక్ దేఖనే మే ఆయేంగి. जितना तुम ज्ञान योग में मजबूत होते जाएंगे, అంటే ఎంతంత మన జ్ఞాన యోగంలో స్ట్రాంగ్గా అవుతూ ఉంటామో అంతంత మనం దగ్గర మనకు అన్నీ కనిపించేదంటే అన్నీ అర్థమవుతుంది. అనేక్ బార్ తుమ్నే పార్ట్ బజాయా, అభి తుమ్కో సమజ్ మిల్తీ హై, జో హీ తుమ్ సాత్ లే జాయేంగే. అనేకసారి మనం ఈ పార్ట్ చేసాం, ఇప్పుడు మరి మనకు ఈ తెలివి వచ్చింది, ఇది మన వెంట మనం తీసుకుపోదాం, పరమాత్మ ఇచ్చిన ఈ తెలివి. वहाँ की क्या रस्म रिवाज होती है सब जान जाएंगे. అక్కడ ఏం పద్ధతి ఉంటుంది అన్ని విషయాల్లో, అది కూడా అన్నీ తెలిసిపోతుంది మీకు ఇప్పుడు. शुरू में तुमको सब साक्षात्कार हुए थे, उस समय तो अर्जुन तुम अलफ बे पढ़ते थे. ఆరంభంలో అన్ని సాక్షాత్కారం చేయించినారు బాబా. అయితే అప్పుడు ఏ బి చదువుతూ ఉంటే అప్పుడే చదువు ఆరంభమైంది కదా, అంటే బేసిక్ అంతా నేర్పించినారు బాబా, ఏబిసిడి అంతా, అంటే ఈ జ్ఞానంలో. ఫిర్ లాస్ట్ మే బి జరూర్ తుమ్కో సాక్షాత్కార్ హోనీ చాయ్. మొదట్లో సాక్షాత్కారం చేయించినారు, లాస్ట్లో కూడా సాక్షాత్కారం చేయిస్తారు బాబా. అది కూడా తండ్రి కూర్చొని ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు, చదివిస్తూ అంటే వినిపిస్తున్నారు బాబా. అన్నీ మీరు చూడాలి కదా. वो सब देखने की चाहना तुमको
యహా హోంగి. అదన్నీ చూడాలని ఇక్కడే మనకు కోరిక. సత్యుగాని స్టేజ్ అంతా ఎట్లా ఉంటుంది అని ఇప్పుడే అన్నీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది మనకు. समझेंगे कहाँ शरीर न छूट जाए, सब कुछ देख करके जाए. ఇప్పుడే శరీరం వదలొద్దు అని అనిపిస్తుంది, అన్నీ చూసేస్తే పోవాలి. इसमें आयु बढ़ाने के लिए चाहिए యోగ బల్. అయితే మన ఆయుష్ ఎక్కువ కావాలంటే దానికి కావాల్సింది యోగ బలం. जो बाप से सब कुछ सुने, सब कुछ देखे, जो पहले से गए उनका चिंता नहीं करना चाहिए. అంటే ఇప్పుడు మనకు ఎంత ఇంట్రెస్ట్ అంటే అన్నీ వినాలి, ఎక్కువ ఆయుష్ ఉండాలి. బాబా దగ్గర అన్నీ విని అన్నీ చూడాలని మనకు ఉంది. అయితే ఎవరెవరు శరీరం వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళని గురించి చింత చేయొద్దు. వాళ్ళ పార్టీ అంతే ఉండింది డ్రామాలో. అదృష్టంలో ఏముండిందో అంతే కదా. ఎవరికి అదృష్టంలో లేదో ఎక్కువగా బాబా ప్రీతిని కూడా తీసుకునేది కాదు. అంతే, వాళ్ళు ఎంతవరకు ఉంటారో అంతే. ఎందుకంటే ఎంతెంత మీరు సర్వీసబుల్ అవుతూ ఉంటారు, తో తండ్రికి మన పైన చాలా ప్రీతి వచ్చేస్తుంది. ఎంత సర్వీసబులో అంత ప్రీతి బాబాకు మన పైన. ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటాం, అంత బాబా మన తలంపు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనకు కూడా బాబా తలంపు వస్తూ ఉంటుంది, బాబా కూడా మన తలంపు వస్తూ ఉంటుంది మనం ఎక్కువ సర్వీస్ చేస్తే. మనకు చాలా ఎంజాయ్ అవుతుంది, అంటే మనం ఎంజాయ్ చేస్తాం ఈ లైఫ్ని. బాబా ప్రీతి ఇదంతా చాలా ఎంజాయ్ చేస్తాం. అభి తుమ్ బన్తే హో ఈశ్వరీ సంతాన్, బాప్ कहते हैं तुम आत्मा ही हमारी पास थी ना. అంటే ఇప్పుడు మన ఈశ్వరీ సంతాన్ ఆయన. బాబా చెప్తారు మీరు మొదట్లో నా దగ్గర కదా ఉంటే. భక్తి మార్గ में मुक्ति के लिए बहुत పరిశ్రమ करते हैं. భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంత శ్రమ పడతారు. జీవన్ ముక్తి కోతో జాన్తే नहीं, వాళ్ళకు జీవన్ ముక్తి ఏమో తెలీదు. तो ये बहुत లవ్లీ జ్ఞాన్ है. ఈ జ్ఞానమ్మ బాబా మనకేమి ఇస్తారు, ఎంత బాగుంది. లవ్లీ జ్ఞానం, ప్రియంగా ఉంది. बहुत लव रहता है. बाप भी है, टीचर भी है, सदगुरु भी है. सच्चा सच्चा सुप्रीम बाप जो हमको 21 जन्मों के लिए सुखधाम में ले जाते हैं. ఆత్మ ही दुखी होती है ना. అంటే ఎంత ప్రియంగా ఉన్న తండ్రి అంటే తండ్రి కూడా అయినారంటే టీచర్ కూడా అయినారు, సద్గురు కూడా అయినారు, సత్యమైన పరం పిత, పరం తండ్రి. ఎవరు మనకు 21 జన్మాని కోసం సుఖధాంను తీసుకుపోతారు. ఆత్మనే ఇప్పుడు దుఃఖంగా ఉంది. దుఃఖం సుఖం ఇదంతా ఆత్మనే అనుభవం చేస్తుంది. చెప్తారు కదా పాపాత్మ పుణ్యాత్మ అట్లా అని. ఇప్పుడు తండ్రి వచ్చినారు మనకు అన్ని ప్రకారమైన దుఃఖం నుంచి విడిపించే దానికోసమే వచ్చినారు. ఇప్పుడు బాబా చెప్తారు బిడ్డలు బేహద్దులో అన్నీ తెలుసుకున్నారు, బేహద్దులో పోవాలి మనం. బేహద్దులో పోయే దానికోసమే ఇక్కడ వచ్చినాం. చాలా సుఖం ఉంటుంది అక్కడ, బేహద్ సుఖం ఉంటుంది. మొత్తం ప్రపంచంలో మనమే చాలా సుఖంగా ఉంటాం. ప్రపంచమే సుఖంగా ఉంటుంది మన జీవన్ ముక్తి ధాంలో ఉండేటప్పుడు, సత్యుగంలో ఉండేటప్పుడు. డ్రామాలో పార్టీ అట్లా ఉంది, దాని కూడా మనకు బాగా అర్థమైంది. ఈ డ్రామా విషయం కూడా మనకు చాలా బాగా అర్థమైంది. మనం సుఖంగా ఉండేటప్పుడు మొత్తం ప్రపంచమే సుఖంగా ఉండింది. మనకి ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు చాలా సంతోషం అవుతూ ఉంది. బాబా వచ్చినారు మన స్వర్గానికి తీసుకుపోయేదానికి. మనందరూ ఆత్మలు స్వర్గానికి పోదామా లేదా? हम सब आत्माओं को स्वर्ग में ले जाएंगे. బాబా మన అందరిని స్వర్గానికి పిలుచుకుపోతారు. బాప్ ధైర్య దేతే हैं,
मीठे मीठे बच्चों, मैं तुमको सब दुखों से दूर करने आया हूँ. బాబా మనకి ఓర్పు ఇస్తారు, అంటే ధైర్యం ఇస్తారు. ఏమీ ధైర్యం అంటే చెప్తారు, మీ అన్ని దుఃఖాన్ని నేను దూరం చేశానికి వచ్చినాను. तो ऐसे बाप से कितना प्यार होना चाहिए. ఇట్లా తండ్రి పైన మనకు ఎంత ప్రీతి ఉండాలి. सभी संबंधों ने तुमको दुख दिया है, ये है ही दुखदाई संतान. అందరు సంబంధులు మనకు దుఃఖమే ఇచ్చినారు. ఇది ఉండేదే దుఃఖదాయి సంతాన్, బిడ్డలందరూ దుఃఖదాయి. तुम दुखी होते దుఃఖీ హీ బాత్ సున్తే ఆయే హో. మనము దుఃఖంగా ఉంటే దుఃఖాన్ని మాటలే వింటూ వచ్చినాం ఇప్పటి వరకు. ఇప్పుడు మరి తండ్రి వచ్చి మనకు అన్ని విషయాలు చెప్తారు. అభి బాప్ సబ్ బాतें समझा रहे हैं, अनेक बार समझाया और చక్రవర్తి రాజా बनाया है. మనకు అనేక సార్లు బాబా ఇదన్నీ చెప్పి చక్రవర్తి రాజాగా చేసినారు. तो जो बाप हमको ऐसे स्वर्ग का मालिक बनाते हैं, उस पर कितना प्यार होना चाहिए. ఏ తండ్రి మన ఇంత స్వర్గానికి మాలిక్గా చేస్తారో వాళ్ళపైన మనకి ఎంత ప్రీతి ఉండాలి. एक बाप को ही तुम याद करते हो, सिवाय बाप के और कोई से संबंध नहीं. మనం ఒక్క తండ్రినే తలంపు చేస్తాం. తండ్రి తప్ప మనకు వేరే ఏ సంబంధంలే లేదు. శారీరక సంబంధం ఎవరి దగ్గర లేదు. ఆత్మ కోహి సమజాయ జాతా. ఈ విషయాలంతా ఆత్మకి బాబా చెప్తారు. హమ్ సుప్రీం బాప్ కే బచ్చే. నేను ఆత్మ, సుప్రీం తండ్రి బిడ్డ ఎప్పుడు అనుకోవాలి. అభి జైసే హమ్కో రాస్తా మిల్తా హై, फिर औरों को भी सुख का रास्ता बताना. మనకి ఇప్పుడు ఎంత ఫస్ట్ క్లాస్గా దారి దొరుకుతుంది, సుఖాన్ని దారి. మనం కూడా వేరే వాళ్ళకు ఈ సుఖాన్ని దారి తెలిపించాలి. तुमको सिर्फ आधा कल्प के लिए ही नहीं, पौना कल्प के लिए सुख मिलता है. तुम पर भी कोई कुर्बान जाते हैं, क्योंकि तुम बाप का संदेश बताते हो, सब दुख दूर करते हो. అంటే బాబా చెప్తారు, మీకు అర్ధకల్పమే కాదు, ముక్కాలు భాగం మీకు సుఖం ఉంటుంది. మీ పైన కూడా చాలామంది అర్పణ అవుతారు. ఎందుకంటే మీరు తండ్రి సందేశం ఇచ్చి అందరి దుఃఖాన్ని దూరం చేస్తారా లేదా, అందువల్ల మీ పైన కూడా అర్పణ అవుతారు. तुम समझते हो इन्हें भी ब्रह्मा को भी ये नॉलेज सुप्रीम बाप से मिलती है. మీకు అర్థమైంది, బ్రహ్మ బాబా కూడా ఈ జ్ఞానం పరం ఆత్మ దగ్గర ఉండి దొరుకుతుంది, పరం పితా దగ్గర ఉండి. ये फिर हमको पैगाम देते हैं, हम फिर औरों को पैगाम देते हैं. వీళ్ళు మరి మనకు సందేశం ఇస్తే మనం వేరే వాళ్ళకు సందేశం ఇస్తాం. बाप का परिचय देते सब बच्चों को जगाते रहते. తండ్రి పరిచయం ఇచ్చి అందరినీ లేపిస్తూ ఉంటాం. అజ్ఞాన నిద్రలో పోతున్నారా లే, అందరు నిద్రపోతున్నారు, వాళ్ళని లేపించాలి. భక్తి మార్గం అంటే జ్ఞాన మార్గం మరి భక్తి మార్గం వేరే వేరే. జ్ఞాన సాగర్ తండ్రి ఇప్పుడు మన అందరికీ జ్ఞానం నేర్పిస్తూ ఉన్నారు బిడ్డలకు. మన మనసులో ఇదంతా వచ్చేసింది. బాబా ప్రతి 5,000 సంవత్సరం తర్వాత వచ్చి మన లేపిస్తారు. ఇది మనకు మనసులో పడిందా లేదా? మన దీపం ఏముండిందో అది ఆరిపోయి ఉండింది, దాంట్లో ఆయిలే తగ్గిపోయింది. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానగృత్ వేస్తూ ఉన్నారు. ఈ దీపంలో లేపిస్తారు. జ్ఞానం ఇచ్చి దీపం ఏమి ఆరిపోయేట్టుగా ఉందో దాంట్లో జ్ఞాన నీళ్ళు ఉంది, ఆయిల్ వేసి నెయ్యి వేసి దాన్ని వెలిగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. తో ఆత్మరూపీ దీపం ప్రజ్వలిత అయిపోతుంది, చాలా ప్రకాశంగా వెళుతూ ఉంటుంది. ఆత్మలో ఏమంతా తుప్పు పట్టిపోయిందో
అదంతా బాబా తలంపులో ఉంటే వెళ్ళిపోతుంది. దీంట్లో మాయది యుద్ధం జరుగుతూ ఉంటుంది. గడిగడి మాయ వచ్చేస్తుంది, మనని మరిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల జల్దీ ఆ తుప్పు పట్టింది ఏముందో జల్దీ పోదు. కట్ ఉతార్నే కే బజాయ్ చడ్తీ జాతీ హై. మాయ వచ్చి మరిపించేస్తే ఆ తుప్పు పట్టింది వాస్తవంగా పోవాలి కదా, అది మరి ఎక్కువ అవుతుంది మాయ వచ్చేస్తే. बिल्कुल जितनी उतरती थी उनसे भी जास्ती चढ़ जाती है. అంటే బాబా తలంపులో ఉంటే మనది అన్ని తుప్పు కింద వెళ్ళిపోతుంది. బాకి మాయ వచ్చి మరిపించేస్తే ఇంకా దానికంటే ఎక్కువగా తుప్పు పడుతుంది. బాప్ कहते हैं बच्चे मुझे याद करो तो कट उतर जाएंगे. తండ్రి చెప్తారు, మీరు నా తలంపు చేస్తే తుప్పు పట్టిందంతా వెళ్ళిపోతుంది. దీంట్లో చాలా శ్రమ ఉంది, ప్రయత్నం చేయాలి. శరీరాన్ని ఆకర్షణ ఉండకూడదు, దేహి అభిమాని కావాలి. నేను ఒక ఆత్మ, బాబా దగ్గర పోదాన్ని, ఈ శరీరంతో శరీరాన్ని ఇక్కడే వదిలేసి బాబా దగ్గర పోదాన్ని. శరీరం నుంచి వేరే అయ్యే పోదాన్ని నేను ఇంటికి, దీన్ని ఇక్కడే వదిలేస్తాను. ఆత్మాన్ని చూడాలి, అప్పుడే ఆత్మలో ఉండే తుప్పు అంతా వెళ్ళిపోతుంది. శరీరాన్ని చూస్తే ఇంకా ఎక్కువ తుప్పు పడుతుంది ఆత్మలు, అంటే అశుద్ధం వచ్చేస్తుంది. ఒకసారి ఎక్కేది ఒకసారి దిగేది, ఇది జరుగుతూ ఉంటుంది. కభీ చढ़ती कभी उतरती, ये चलता रहता है. कभी नीचे कभी ऊपर, बड़ा नाजुक रास्ता है. చాలా నాజుక్గా ఉండే దారి. ఒకసారి కొంచెం ఎక్కుదాం, మరి కొంచెం పడిపోతాం. ये होते होते पिछाड़ी में कर्मातीत अवस्था को पाते. ఇట్లా అప్ అండ్ డౌన్ అయ్యి ఫైనల్గా మనం కర్మాతీత అవస్థ దగ్గర పోదాం, ప్రాప్తి చేసుకుంటాం. ముఖ్య హర్ బాత్ మీ, ఇది చాలా నాజుక్గా ఉండే దారి. పడుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. ఇట్లా చేసుకొని ఫైనల్గా కర్మాతీత అవస్థని పొందుకుంటాం. ముఖ్యంగా బాబా చెప్తారు, मुख्य हर बात में आंखें ही धोखा देती है, इसलिए शरीर को न देखो. हमारी बुद्धि शांति धाम सुखधाम में लटकी हुई है और दैवी गुण भी धारण करनी है. బాబా చెప్తారు, ముఖ్యంగా ఈ కన్ను చాలా మోసం చేస్తూ ఉంటుంది, అందుకే శరీరాన్ని చూడకూడదు. మన బుద్ధి శాంతిధాం సుఖధాంలో తగిలించి ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. भोजन भी शुद्ध खाना है, देवताओं का पवित्र भोजन है. భోజనం కూడా శుద్ధంగా ఉండేది తినాలి. దేవతలది చాలా శుద్ధమైన పవిత్ర భోజనం. వైష్ణव अक्षर विष्णु से निकला, देवता कभी गंदी चीज़ें थोड़ी खाते रहेंगे. అంటే వైష్ణవ్ అంటే విష్ణు నుంచి వచ్చింది శబ్దం. అంటే దేవతలు ఎప్పుడు అసహ్యమైన సామాన్లు అంతా తినరు. మటన్ గిటన్, ఎర్రగడ్డ తెల్లగడ్డ అదంతా ఏమీ తినరు దేవతలు. విష్ణు కా మందిర్ है जिसको नर नारायण भी कहते हैं. విష్ణు మందిర్ని నర్ నారాయణ మందిర్ కూడా చెప్తారు. అవి లక్ష్మీ नारायण तो साकारी ठहरे, उनको 4 भुजाएं होनी नहीं चाहिए. ఇప్పుడు లక్ష్మీ నారాయణ వాళ్ళ సాకారంలో ఉంటుంది కదా, మనలాగే ఉంటుంది సత్యుగాని. 4 భుజాలు ఉండదు కూడా వాళ్ళకి. అయితే భక్తి మార్గంలో వాళ్ళకు 4 భుజాలు చూపిస్తారు. లక్ష్మీకు 4 భుజాలు, నారాయణకు 4. వాస్తవంగా విష్ణువుకు 4 ఉండేది కరెక్ట్. విష్ణు అంటే కంబైన్డ్. సో దీన్ని చెప్తారు బేహద్ అజ్ఞానం వాళ్ళది. భక్తి మార్గంలో ఏం చూపించినారు, అజ్ఞానం. అర్థం ఏమీ కాదు. 4 భుజాలు ఉండే మనుషులు ఉండే సాధ్యమే లేదు. సత్యయుగంలో అందరికీ 2 భుజాలే ఉంటుంది. లక్ష్మికు 2, నారాయణకు 2. ఇక్కడ బ్రహ్మకు కూడా 2 భుజాలు. బ్రహ్మ కూతురు సరస్వతి,
వాళ్ళకి కూడా 2 భుజాలు. అయితే ఇద్దరిది చేరి 4 చూపిస్తారు. అంటే ప్రవృత్తి ఇక్కడ మమ్మ బాబా అని చెప్తాం కదా. ఇప్పుడు సరస్వతి బ్రహ్మకు స్త్రీ కాదు, భార్య కాదు. సరస్వతి బ్రహ్మకు కూతురు, ప్రజాపిత బ్రహ్మకు కూతురు సరస్వతి. అంటే ఎంతమంది బిడ్డల్ని అడాప్ట్ చేస్తున్నారు ఇక్కడ. అందరికీ ఇంకి భుజాయి, అందరూ వీళ్ళ భుజాలను చెప్తారు. అంటే బ్రహ్మకు ఇప్పుడు ఎన్ని భుజాలు చెప్పిస్తారు? 108 భుజాలు, 100 భుజాలు చూపిస్తారు. అయితే విష్ణువు శంకర్కు అంత భుజాలు చూపించారు. బ్రహ్మకు ఎక్కువ భుజాలు చెప్తారు. భుజాలంటే బిడ్డలు, సహయోగిలు అని అర్థం. సో భక్తి మార్గంలో ఏమంతా చేసినారో ఏమి అర్థమే తెలియదు. బాబా వచ్చేసి బిడ్డలకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చెప్తారు. तुम बच्चे कहते हो बाबा ने आकर के हमको समझदार बनाया. మనం చెప్తాం తండ్రి వచ్చి మనని ఎంత బుద్ధిశాలిగా చేసినారు. मनुष्य कहते हैं हम शिव के भक्त हैं. अच्छा तुम शिव को क्या समझते हो? अभी तुम समझते हो शिव बाबा सब आत्माओं का बाप है, इसलिए उनकी पूजा करते हैं. అంటే మనుషులు చెప్తారు మేము శివ భక్త్. సరే శివ బాబాని మీరు ఏమనుకున్నారు? అది తెలియదు వాళ్ళకి. మనం చెప్తాం శివ బాబా మన తండ్రి, సర్వాత్మలకు తండ్రి ఎట్లా. సో అందువల్ల వాళ్ళు కూడా పూజ చేస్తారు. ముఖ్య బాత్ బాప్ कहते हैं मामेकम याद कर, तुमने बुलाया भी है, हे पति पावन आकर हमको पावन बनाओ. सभी पुकारते ही रहते हैं పతి పావన్ సీతారాం. అంటే ముఖ్య మాట ఇక్కడ శివబాబా చెప్తారు మామేకం, నా ఒక్కడిదే తలంపు చేయండి. మీరు నన్ను పిలుస్తూ ఉంటారు కదా, పతిత నుంచి పావన్ చేశాను గ్రంథి. ఇప్పుడు బాబా తలంపు చేస్తేనే పావన్ అవుతాం. మనం పిలిచినాం పతి పావన్ సీతారాం అట్లా. ఇదంతా పాట పాడుతూనే ఉంటారు మనుషులు. బాకీ బాబా ఎవరు అది తెలియదు. अच्छा बाबा को थोड़ी मालूम था कि बाप स्वयं आकर के मेरे में प्रवेश करेंगे. कितना वंडर है, कभी ख्याल भी नहीं था. पहले तो आश्चर्य कहते थे ये क्या होता है, मैं किसको देखता हूँ तो बैठे बैठे उसको कशिश होती है. ये क्या होता है, शिव बाबा से बहुत कशिश होती है. అంటే బ్రహ్మ బాబాకు మొదట్లో ఇట్లా జరుగుతుంది అనే తెలీదు. ఎంత వండర్ఫుల్ ఇదంతా. కూర్చునే ఉంటారు, మరి శివ బాబా వచ్చి ప్రవేశమవుతాం. ఎంత వండర్. అది కూడా బ్రహ్మ బాబాకు సంకల్పం కూడా ఉండలేదు, భగవాన్ వస్తారు దీంట్లో. చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఏమేం జరుగుతూ ఉంది. నేను ఎవరిని చూసినా వాళ్ళకు బాబా పైన ఆకర్షణ అయిపోతుంది. అంటే బ్రహ్మ బాబా ఎవరిని చూసినా సరే వాళ్ళకు మరి బాబా పైన ఆకర్షణ అయిపోతుంది. శివబాబా పైన ఎంత ఆకర్షణ అయిపోతుంది అందరికీ. మరి బాబా చెప్తారు సామ్నే బయటో తో ధ్యాన్ మీ చలి జాతే తే. ఎవరందరూ వచ్చి బాబా ముందు కూర్చుంటారు, వాళ్ళందరూ ధ్యాన అవస్థలో వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకి బాబాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇదేమి ఇట్లా జరుగుతుంది ఎట్లా అని. तो आश्चर्य में पड़ गए ये क्या है. तो इन बातों को समझने के लिए फिर ఏకాంత चाहिए. మరి బ్రహ్మ బాబా ఇదన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఏకాంత కావాలని చెప్పేసి ఏకాంతలో వెళ్ళిపోతారు. ఎక్కడ పోయేది? తబ్ వైరాగ్య ఆనే లగా కహా జాం. బ్రహ్మ బాబాకు ఒక రకంగా మిగతా అన్నిటిపైన వైరాగ్యం, ఇదన్నీ బాగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలని ఏకాంతగా పోవాలి. అయితే ఎక్కడ పోయేది? సరే బనారస్ పోయినారు, మరి అక్కడ కూడా బ్రహ్మ బాబా పైన శివబాబా వచ్చినారు. శివబాబా పైన ఎంత అట్రాక్షన్ అయిపోయింది బ్రహ్మ బాబాకు. ఏ ఉనికి కషిష్ థీ. శివబాబా
అట్లా అట్రాక్ట్ చేస్తున్నారు బ్రహ్మ బాబాని. तो जो इसको भी कराते थे तो इतनी बड़ी कारोबार सब छोड़ करके गए. ఇది కూడా చేసినారు శివబాబా. ఎంత పెద్ద వజ్ర వ్యాపారాన్ని పని దాన్ని కూడా మొదలెట్టుగా చేసినారు. तो उन बिचारों को क्या पता कि बनारस में क्यों जाते. అయితే పాపం అక్కడ ఉండే వాళ్ళకు ఏమీ తెలియదు బాబా ఎందుకు బనారస్ పోయినారు అట్లా అని వాళ్ళకు ప్రశ్న. ఫిర్ వహా బగీచే మే జాకర్ టహరా. అక్కడ మరి ఒక పెద్ద తోట గార్డెన్ అక్కడ పోయి కూర్చున్నారు. వహా పెన్సిల్ హాత్ మే ఉఠాకర్ దీవారోं पर చక్ర बैठ లిఖాతా తా. శివ బాబా బ్రహ్మ బాబా ద్వారా ఇట్లా గోడలో ఇట్లా చక్కెర అంతా వేస్తూ ఉంటుంది. శివబాబానే ఇదని చేయించేది బ్రహ్మ బాబాకు. ఒక గార్డెన్లో కూర్చోపెట్టినారు. తర్వాత పెన్సిల్ తీసుకొని గోడలంతా ఇట్లా రౌండ్గా రాయించేశారు. బాబా క్యా కరాతే కుచ్ భీ పతా నీ పడతా. శివబాబా బ్రహ్మ ద్వారా ఏమంతా చేయించినారు ఏమి బ్రహ్మ బాబాకు అర్థమే కాలేదు. रात को नींद नहीं आती थी. समझता था कहाँ उड़ गया. రాత్రి కూడా నిద్రే రాదు బాబాకు. ఎక్కడో ఎగిరిపోయినట్టుగా అనిపిస్తూ ఉండింది. फिर जैसे नीचे आ जाता था. कुछ पता नहीं क्या हो रहा है. ఏమి అర్థమే కాలేదు ఏమంతా జరుగుతూ ఉంది. तो शुरू में कितने साक्षात्कार होते थे. స్టార్టింగ్లో ఎన్ని ప్రకారమైన సాక్షాత్కారం చేయించినారు శివ బాబా బ్రహ్మ బాబాకు. బచ్చియా भी बैठे बैठे ध्यान में चली जाती थी. అప్పుడు వచ్చిన వాళ్ళు కన్యలు కూడా కూర్చొని ధ్యానవస్థలో వెళ్ళిపోతూ ఉండేది. तुमने बहुत कुछ देखा. तुम कहेंगे जो हमने देखा सो तुमने नहीं देखा. फिर पिछाड़ी में भी बाबा बहुत साक्षात्कार कराएंगे क्योंकि नज़दीक होते जाएंगे. అంటే శివ బాబా బిడ్డలకు కూడా ఎన్ని మాటలు చూపించినారు. బిడ్డలు మరి చెప్తారు మేము ఏం చూసినా అది మీరు చూడలేదు అట్లా అని. వేరే ఎవరు చూడలేదు. శివబాబా వాళ్ళకు సాక్షాత్కారం చేయించినారు. మరి లాస్ట్లో కూడా ఇట్లానే సాక్షాత్కారాన్ని మాటలు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సత్యుగం చాలా దగ్గర వచ్చేస్తుంది. అయితే అర్థసహితంగా సాక్షాత్కారం అవుతుంది. మొదట్లో ఎన్ని జరిగింది అయితే తర్వాత వాళ్ళకు ఆ పాయింట్ అంతా అర్థమైంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसरा मुख्य सार. बाप का संदेश सुनाकर सबको दुख से दूर करना, सबको सुख का रास्ता बताना, हदों से निकल बेहद में जाना है. అంటే తండ్రి సందేశం అందరికీ వినిపించి దుఃఖం నుంచి దూరం చేయాలి. అందరికీ సుఖాన్ని దారి చూపించాలి. హద్దు నుంచి బయట వచ్చేయాలి. బేహద్దులా పోవాలి. మరి సెకండ్ పాయింట్ अंत के सब साक्षात्कार करने के लिए तथा बाप के प्यार की पालना लेने के लिए ज्ञान योग में मजबूत बनना है. ఫైనల్గా మనకు అన్ని సాక్షాత్కారం కావాలంటే మరి తండ్రి ప్రీతి యొక్క పాలన దొరుకుతూ ఉండాలంటే జ్ఞాన యోగంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. दूसरों का चिंतन न कर योग बल से अपनी आयु बढ़ानी है. వేరే వాళ్ళ చింతన ఏమి చేయకూడదు. యోగ బలంతో మన ఆయుష్ని ఎక్కువ చేసుకుని పోతూ ఉండాలి. మరి वरदान अलबेलापन व अटेंशन के अभिमान को छोड़ बाप की मदद के पात्र बनने वाले सहज पुरुषार्थी भव. అంటే ఈ
కేర్లెస్నెస్, అల్బేలాపన్, మరి అభిమానం, నేనే అన్ని చేస్తున్నాను చెప్పి అటించండి అభిమానం. ఈ అభిమానం దీని రెండునే వదిలేసి తండ్రి మనకు సహయోగం ఇవ్వాలి. ఆ పాత్ర కావాలి, సహయోగాని పాత్ర కావాలి. వాళ్ళే సహజ పురుషార్థి అవుతారు. कई बच्चे हिम्मत रखने के बजाय अलबेलापन के कारण अभिमान में आ जाते हैं कि हम तो सदा పాత్ర హై. అంటే చాలామంది బిడ్డలు ధైర్యం పెట్టుకొని ఒక అడుగు ముందు వేయడానికి బదులుగా లేజినెస్లో వచ్చేసి, అంటే అల్బేలాపన్లా వచ్చి చెప్తారు, అభిమాన్లా వచ్చి చెప్తారు, నేనేమో పాత్ర అయినానులే అట్లా అని. ఊరికేనే ఇట్లా పాత్ర అవుతాం. తండ్రి సహాయం మనకు దొరకాలంటే మనం కూడా ఒక అడుగు కంపల్సరీ ముందు పెట్టాలి. तो बाप हमें मदद नहीं करेंगे तो किसको करेंगे చెప్తారు. తండ్రి మనకు సహయోగం ఇవ్వాలంటే ఎవరికి చేస్తారు? అట్లా అని కేర్లెస్గా ఉండే వాళ్ళకి చెప్తారు. तो इन अभिमान के कारण हिम्मत की विधि को भूल जाते हैं. ఈ అభిమానం ఉండే దానివల్ల ధైర్యం పెట్టుకొని అప్పుడే దొరుకుతుంది అని ఈ మెథడ్నే మర్చిపోతారు. ఏదైనా ఒక మెథడ్ ఉండాలని కదా, ముందు పోవాలంటే సరే బాబా సహాయం మనకు ప్రాప్తి కావాలంటే కూడా ఒక అడుగు ముందు పెట్టేదే విధానం. कईयों में फिर स्वयं पर अटेंशन देने का भी अभिमान रहता है जो मदद से वंचित कर देती है. చాలామందికి వాళ్ళపైన వాళ్ళకు ఓవర్ అటెన్షన్, ఆ అభిమానంలో వచ్చేస్తారు. అందువల్ల తండ్రి సహాయం నుంచి కూడా వంచిత అయిపోతారు. तो समझते हैं हमने तो बहुत योग लगाया, ज्ञानी योगी तो आत्मा बन गए, सेवा की राजधानी बन गई. इस प्रकार के अभिमान को छोड़ हिम्मत के आधार पर मदद के पात्र बनो तो सहज पुरुषार्थी बन जाएंगे. చాలామందికి ఈ అభిమానం, నేను జ్ఞాని యోగి ఆత్మ అయిపోయినాను, సేవ ద్వారా నా రాజ్యాన్ని నేను స్థాపన చేసుకున్నాను. సో ఈ ప్రకారమైన అభిమానం అంతా వదిలేసి ధైర్యం పెట్టుకుని, ధైర్యాన్ని ఆధారంలో బాబా ఏం చెప్తారో అదని చేస్తూ పోవాలి ధైర్యంగా. అప్పుడే తండ్రిది సహాయాన్ని పాత్ర మనం అవుతాం, సహజ పురుషార్థి అవుతాం. మరి స్లోగన్, जो पास और नेगेटिव संकल्प चलते हैं उन्हें परिवर्तन कर विश्व कल्याण के कार्य में लगाओ. అంటే జరిగిన విషయాలు మరి నెగటివ్ సంకల్పాలు దానంతా పరివర్తన చేసేసి విశ్వ కళ్యాణ కార్యార్థంగా మన సంకల్పాలని ప్రయోగం చేస్తూ ఉండాలి. ఓం శాంతి. మరి కర్మయోగం చేసే होमवर्क विनेंड. अब देखते इशारा, सदा दिल में बाप ही समाया हुआ है, इसलिए अच्छे तीव्र पुरुषार्थ में चल रहे हो. कर्म योगी आत्मा हो ना, कर्म और योग कंबाइंड है ना. सदा बैलेंस रख, बाप की ब्लेसिंग्स को लेने वाले और सदा ब्लिसफुल जीवन में रहने वाले ऐसे श्रेष्ठ आत्मा हो. बाप सदा हर बच्चे प्रति यही शुभ आश रखते हैं कि विजय माला का मणका बने. इसके लिए कंबाइंड स्वरूप से सेवा करो. అంటే సదా మన మనసులో తండ్రిని సమాయించి పెట్టుకోవాలి, మన మనసులో తండ్రియే ఉండాలి. అందువల్ల మంచి తీవ్ర పురుషార్థి అవుతారు. కర్మయోగి ఆత్మలైనారు. కర్మ మరియు యోగం రెండు కంబైన్డ్గా ఉండాలి. ఇట్లా నేను బాబా కంబైన్డ్, కర్మయోగం కూడా కంబైన్డ్. సదా బ్యాలెన్స్ ఇట్లా పెట్టుకునే వాళ్ళకు బాబా ఆశీర్వాదం దొరుకుతుంది, మరి ఆనందమయ జీవనం ఉంటుంది. ఇట్లా శ్రేష్ఠ ఆత్మలైనారు మీరు. సో తండ్రి సదా ప్రతి ఒక్క బిడ్డ పైన ఈ శుభ కోరిక పెట్టుకున్నారు. అందరూ విజయ్ మాలలో మణి కావాలి అట్లా అని. దీనికోసం కంబైన్డ్ స్వరూపంలో ఉండి
సేవ చేస్తూ ఉండాలి. ఓం శాంతి. संदेसी वतन में जा, संदेसी वतन में जा, मेरा संदेश ले जा, ले जा, ले जा, संदेसी वतन में जा. पांचों तत्वों के पार जाना, मिलेगा वहाँ वतन एक सुहाना, फरिश्तों की ये वो नगरिया, बाबा जहाँ है हमारे प्यारे प्यारे प्यारे. संदेसी वतन में जा, उस वतन में अव्यक्त भाषा नैनों से बोलेंगे मेरे बाबा, नैनों ही नैनों से कहना, दिल के बयान हमारे प्यारे प्यारे प्यारे. संदेसी वतन में जा, फूलों से मेरे बाबा को सजाना, प्यार से बाबा को भोग लगाना, स्नेह से बातें करना, बाबा जो नीचे आ जाए प्यारे प्यारे प्यारे. संदेसी वतन में जा, मेरा संदेश ले जा, ले जा, ले जा, संदेशी